గుంటూరు రావడానికి కారణం ముఖ్యంగా మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, ఇటువంటి జర్మనీ లాంటి దేశాల కంటే ఉన్నత స్థాయిలో ఉంది భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగానికి ఏది సమానంగా లేదు ప్రపంచ దేశాల్లో. ప్రతి ఒక్కరూ మౌనంగా అంగీకరిస్తున్నారు బయట దేశాల్లో. దీనికంతటికీ కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక రహస్యాన్ని కూడా తెలియని రహస్యాన్ని గుంటూరు నడిబొడ్డు నుంచి నేను చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 2 సార్లు రాజీనామా పెట్టారు. ఎందుకు పెట్టారు అది నాకు ఎలా తెలుసు? అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అంబేద్కర్ గారిని. ఎందుకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అని అంటే, సమానత్వం, ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు విషయాల్లో చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు. అంబేద్కర్ గారికి కొంచెం బీపీ, షుగర్ ఉండేది, కొంచెం కోపం కూడా ఎక్కువ. ఆయన రాజీనామా జాబు రాసి తన భార్య ద్వారా, డాక్టర్ సవిత అంబేద్కర్ గారి ఆయన భార్య ద్వారా ప్రధానమంత్రి అయినటువంటి, ఆ రోజు ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి ఆ రాజీనామా పత్రాన్ని ఆ అమ్మ తీసుకెళితే నెహ్రూ గారు చూసి, ఇంగ్లీష్లో మాట్లాడిన దాన్ని తెలుగులో మీకు చెప్తాను, ఏమ్మా వచ్చారు అని నిలబడి ఆ అమ్మను ఆహ్వానిస్తూ, ఏంటి చేతిలో కాగితం అని అడిగాడు జవహర్లాల్ నెహ్రూ గారు. అంబేద్కర్ గారి రాజీనామా పత్రం అని అనగానే చదివి ఆ 5 ముక్కలు టక్కని అక్కడికక్కడికి చించేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి గారు. ఎందుకు ఆయన చించేశాడు, కూర్చోండమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు, ఇది నా ఆలోచన కాదు, అంబేద్కర్ గారి చేత రాయించడం రాజ్యాంగాన్ని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఎవరు భారతదేశంలో మంచి రాజ్యాంగాన్ని రాయలేరు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు కానీ విఘ్నుడు మహామేధావి అయినటువంటి అంబేద్కర్ గారి చేతనే రాయించాలి అని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారమ్మా, నేను ఆయన చెప్పిన మాటను జవదాటలేను అని అంటే అంబేద్కర్ గారి భార్య చెప్పింది నెహ్రూ గారికి, అయ్యా ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించేదానికి మీ సభ్యులు ఒప్పుకోవటం లేదయ్యా, చికాకు పెడుతున్నారు, ఆయన ఇంటికి వచ్చి చాలా మనోవేదనతో ఉన్నాడు అని అంటే, అమ్మా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులందరినీ నేను వాళ్ళకి చెప్పి అంబేద్కర్ గారు రాసిన ప్రతి వాక్యాన్ని నేను ఆమోదించేటి చేస్తానమ్మా, అది నా బాధ్యత దేశ ప్రధానమంత్రిగా. ఈ ఆలోచన గాంధీ గారిది, నాది కాదు, అంబేద్కర్ చేత రాజ్యాంగాన్ని రాయించడం అనే విషయం అని చెప్పిన తర్వాత ఆ అమ్మ ఇంటికి వెళ్ళి జరిగిన సంభాషణ అంబేద్కర్ గారికి చెప్తే 2 రోజులు ఆయన ఆలోచించి 3వ రోజు మళ్ళా వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఆ విధంగా 2 సార్లు ఆయన రాజీనామా పెట్టాడు. రాజ్యాంగాన్ని రాసేటప్పుడు చాలా చికాకు పెట్టారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు.
ఎస్సీలకు రిజర్వేషన్ విషయంలోనే కాదు, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలోనే కాదు, పత్రికా స్వేచ్ఛ, ఎన్నో ఇష్యూస్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈరోజు ప్రపంచంలోనే ప్రతి మేధావి పొగుడుతున్నాడు భారత రాజ్యాంగాన్ని. ఈరోజు భారత రాజ్యాంగం పరిస్థితి ఏంది? మొన్ననే పోయిన వారం నేను మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళాను, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. మీ ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని. ఈరోజు చాలా కుట్రలు జరుగుతున్నాయి బయట వాళ్ళకి మీ అందరికీ తెలుసు అనుకుంటానో తెలియకపోయి ఉండొచ్చు. మరి భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ఆలోచనతో కుట్రతో ఉన్నారు. అందుకొరకే బాంబేలో తెగ్గొట్టేశారు వాళ్ళని, ఆ పార్టీని, బాల్ ఠాకరే పార్టీని. అక్కడున్నటువంటి మమతా బెనర్జీ పార్టీని నరికవతల బారేశారు. మరి ఈ విధంగా పార్టీలనే నాశనం చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఈ జూలై చివరిలో ఉండబోతా ఉంది, చాలా దగ్గరలో ఉంది. ఉన్నటువంటి రాజ్యాంగ సూత్రాలను పూర్తిగా మార్చే కుట్రతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతూ ఉంది. దానికి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు, దేశంలో ఉన్నటువంటి చాలామంది చిన్న చూపుతో దూరపు దృష్టి లేకుండా భారతీయ జనతా పార్టీకి తొత్తులైపోయారు అని తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడండి అని మేము వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాం. ఇది వాస్తవం. ఎందుకు రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు? అవసరం ఏముంది? లేని మెజారిటీని కృత్రిమంగా తెచ్చుకొని 2/3 మెజారిటీ పేరుతో మొత్తాన్ని మార్చేయబోతున్నారు. మన దేశ ప్రధానమంత్రి గురించి చాలా మందికి తెలియదు. ఆయన భారత రాజ్యాంగాన్ని ఇప్పటిదాకా చదవలేదు. అసలు భారత రాజ్యాంగం అంటే ఏం తెలుసా మహానుభావుడికి? విదేశ పర్యటనలు తప్ప, మెడల్స్ తీసుకోవడం తప్ప. ఆయన చదువుకున్నది 4వ తరగతి, 1, 2, 3, 4. ఆయన గ్రాడ్యుయేట్ కాదు. ఆయన భారత రాజ్యాంగాన్ని చదవలేడు. ఉన్నటువంటి ముగ్గురు, అమిత్ షాకి అసలు భారత రాజ్యాంగాన్ని గురించి ఏమన్నా తెలుసా? ఏది దేశం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది, ఎట్టా వెళ్ళిపోతా ఉంది? మొన్న అయోధ్యలో కట్టారు, సంతోషం, అందరూ సంతోషపడ్డాం రామాలయం పేరు పెట్టి ఎన్ని వేల కోట్లు సంపాదించారు. ఎవరు తిన్నారు ఈ డబ్బంతా? రాముడు పేరు పెట్టి అవినీతి చేయవచ్చా? నేను అడుగుతున్నాను. తిరుపతి దేవస్థానంలో చిన్నదానికి సిబిఐ ఎంక్వైరీ చేశారు. అమిత్ షాకి మరి మోడీ గారికి దమ్ముంటే అయోధ్యలో జరిగినటువంటి అవినీతి పైన సిబిఐ ఎంక్వైరీ వేసి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకయ్యా 1000 కోట్ల రూపాయలు? ఎవరబ్బా సొత్తిది? ఎవరి దగ్గర తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఏం చేశారు? డబ్బు ఎందుకు దాచి పెడుతున్నారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా ఆలోచిస్తూ ఉంది. మరి ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ. ఇది వాస్తవం. మరి ఒక చిన్న బిడ్డ చచ్చిపోతే బాధపడతాం మనం, కన్నీళ్ళతో భోజనం కూడా చేయం. దేశంలో కాదు, పాలస్తీనాలో ఇజ్రాయెల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కలిపి 20,000 మంది చిన్న బిడ్డలను చంపారు. గత కొద్ది నెలలుగా స్కూళ్ళ పైన బాంబులు వేశారు, మిసైల్స్ పంపించారు. మరి హాస్పిటల్లో చిన్నపిల్లల ఆసుపత్రుల పైన ధ్వజమెత్తి చంపడం జరిగింది. 20,000 మంది చిన్నారులు. ఈ 20,000 మంది చిన్నారులు చనిపోతే ప్రపంచమంతా ఘోషించింది, చేసింది తప్పు అని. భారతదేశ ప్రధానమంత్రి కానీ, భారతదేశ విదేశాంగ మంత్రి కానీ
విదేశాంగ శాఖ కానీ జరిగింది తప్పు అని చెప్పలేని పరిస్థితుల్లో భారతదేశ విదేశీ వ్యవహారాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు గట్టిగా మాట్లాడేవాళ్ళు, మన్మోహన్ సింగ్ కూడా మాట్లాడేవాడు. మరి ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి వెళ్ళాడు 2 రోజులు వారు ముందు. ఎందుకు వెళ్ళాడు? ఏం మాట్లాడాడు? బెంజమిన్ నెతన్యాహుతో యుద్ధాన్ని ప్రకటించమనే, లేకుంటే ఇంకేదైనా విషయాలపైన మాట్లాడాడా? ఏం మాట్లాడాడు? భారత ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి 20,000 మంది చిన్నారులు చచ్చిపోతే ఒక్క మాట కూడా భారతదేశం మాట్లాడకపోవడం చాలా చాలా గర్హనీయం. ఇది భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి వాటికి మనం ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఇది భారతదేశ పరిస్థితి. ప్రతి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉంది. ప్రతి నిరుద్యోగి ఈరోజు కన్నీళ్లతో ఉన్నాడు. ప్రతి పేదవాడు ఆకలితో అల్లాడుతున్నాడు. కానీ దేశ ప్రధానమంత్రికి ఇవన్నీ పట్టడం లేదు. ఆయన 2 రోజులకు ఒకసారి విదేశీ పర్యటనలో పోయి ఇండోనేషియాలో ఏందయ్యా మెడల్ తీసుకునేది? ఏందయ్యా? ఎంత ఖర్చయ్యా? నువ్వు పోయే విమానం ధర 8,000 కోట్లే. మామూలు విమానాలు 5,500 కోట్లు. చంద్రబాబు నాయుడు వాడేది కూడా అంతే. మరి ఆయన వాడే విమానం భారతదేశ ప్రజలకు సంబంధించింది 8,000 కోట్ల రూపాయలు. 2 విమానాలు పోతాయి ఆయన పోయేటప్పుడల్లా. ఎంత ఖర్చులు? ఏది పరిస్థితి? దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, మరి భారతదేశ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నాను నరసింహారావు గారి క్యాబినెట్లో. ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి 15 రోజులు సరిపోయేటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్, భారతదేశంలో ఉన్నటువంటి బంగారు కూడా కుదువ పెట్టుకునే పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశాన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్ళాడు, దాదాపుగా అమెరికా, చైనాల తర్వాత. అటువంటి భారతదేశం ఈరోజు చాలా కష్టాల్లో ఉంది, ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇది వాస్తవం. ధైర్యంగా రాయలేకపోతున్నాయి కొన్ని పత్రికలు. ఎందుకు ఏదన్నా రాసేటువంటి NDTV అని పోయి ఆయన ఫ్రెండ్ పోయి కొనుక్కుంటున్నాడు. ఈ మధ్య మద్రాసుకు కూడా పోయినట్ట ఒక పేపర్ కొనేదానికి. మరి నేను ఎంత కావాల్సి ఉంటే ఇస్తాను, ఇంగ్లీష్ పేపర్ ఇవ్వమని అడిగాడట. నేను పేరు చెప్పటం లేదు, నాకు తెలుసు రహస్యం. ఈ విధంగా ప్రతి మీడియాను కొనేస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి 1-2 పెద్ద కోటీశ్వర్లు. మా చంద్రబాబు నాయుడు గారు మా ఊరు, ఆయన గురించి చెప్పకుండా ఉండలేను. ఏం చేస్తున్నాడో మా బాబు అయితే నాకు తెలియదు. ఏం చేస్తున్నాడు? మొన్న 3 రోజులు పోయి కుప్పంలో ఉండాడు. నేను నెలకు ఒక్కసారి కుప్పానికి పోయి అలవాటు ఉంది, ఎట్టుంది చూద్దామని. బంగారు కుప్పం చేస్తానంటాడు. బంగారు కాదు కదా, కనీసం ఆయన 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, 16-17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ కుప్పం టౌన్లో ఈరోజు దాకా ఒక్క హోటల్ లేదు. బ్రాడీపేటలో 100 హోటళ్ళు ఉన్నాయి. మరి ఆయన చెప్పుకునే బంగారు కుప్పంలో తినేదానికి హోటల్ లేదు. మరి అక్కడ ఉన్నాయి తోపుడు బండ్లు, ఆడబోయి నిలబడి తినాలా. ఇది ఆ కుప్పంలో అభివృద్ధి. మరి రాష్ట్రంలో కూడా 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చానంటున్నాడు. నేను ఏమన్నా నేను 23 జిల్లాలు తిరిగాను. 23 జిల్లాల్లో కనీసం 1 కోటి రూపాయల అభివృద్ధి నాకు కనపడలేదు ఇప్పటిదాకా. ఒక్కటి మాత్రం కనిపిస్తూ ఉంది స్పష్టంగా, చంద్రావతిలో మాత్రం కర్రతుమ్మ చెట్లు కొట్టేశారు. నిన్న కూడా పోయి చూసేదానికి ఆ చెట్లు గిట్లు తీసేసి ఉన్నారు. ఏదో వస్తూ ఉందంటున్నారు, నాకైతే నమ్మకం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆర్థికంగా. 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుకొని మనకు ఆ బడ్జెట్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నారు ప్రతి సంవత్సరం. 70,000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తున్నారు.
పాను మిగిలింది 20-30 వేల కోట్ల రూపాయలు. ఇందులో అన్నీ సాధించాలా? ఏంది సాధించేది? పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోతూ ఉంది. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కూడా పోలీస్ యాక్ట్ పెట్టారు, 30 యాక్ట్. మొన్న ఎప్పుడో నేను ఎక్కడికో పోయి నాగార్జున యూనివర్సిటీలో నిలబడితే అయ్యా పోలీస్ యాక్ట్ 30 ఉంది, నువ్వు నిలబడేదానికి లేదన్నారు. అంటే పోలీసులు రాజ్యం వెళ్తున్నారు. ఎక్కడ పోయినా అడుగుతున్నారు ఆ రావణ్ణ గురించి. ఎక్కడ పోయినా ఎవరో ఒక అబ్బాయిని కాల్చి చంపేశాడంట పోలీస్ ఇన్స్పెక్టరు. మరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వెంకటేశ్వరరావు నేను అది విజయవాడలో మాట్లాడుతున్నాడు చేసింది తప్పు అని. ఇలా ఉంది పరిపాలన బాగలేదు అని తెలియజేస్తూ, మా మిత్రుడు కుమారుడు గురించి కూడా నేను చెప్పక తప్పదు, నాకు వాళ్ళంటే మా ఊరు పక్క కాబట్టి. మా మిత్రుడు కుమారుడు మావిగన్ అన్నాడు. అంటే మావిగన్ అంటే మామిడి పండు అనుకున్నాడో ఏందో నాకైతే తెలీదు. ఆయనకు మావిగన్ అంటే ఇష్టం అంట. మరి మావిగన్ కాదు ఈరోజు ఆయన ఈడగడతాడా ఆడగడతాడా అనేది కాదు. ఈరోజు ప్రత్యేక హోదా అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. విభజన చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఇచ్చినటువంటి, పార్లమెంట్లో ఇచ్చినటువంటి అష్యూరెన్సు ఈరోజు దాకా కూటమి ప్రభుత్వం కానీ మా మిత్రుడు కుమారుడు కానీ సాధించలేకపోయారు. ఒకటి మాత్రం చెప్పక తప్పదు, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్. న్యాయ వ్యవస్థ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు న్యాయ వ్యవస్థ. కలీజియం అని దానికి ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ దాంట్లో రాజకీయ ప్రమేయం అనేది ఉండేది కాదు. ఈరోజు న్యాయ వ్యవస్థలో అపాయింట్మెంట్లు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు సిఫారసు చేయాలి. మరి ట్రాన్స్ఫర్లు కూడా ప్రధానమంత్రి, హోంమంత్రి సిఫారసుతోనే జరుగుతున్నాయి. జడ్జిమెంట్లు కూడా మరి ఎలా ఉన్నాయంటే న్యాయ వ్యవస్థ పైన నాకైతే చాలా నమ్మకం, విపరీతమైన నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ పైన. ప్రజల్లో మాత్రం లేదు. ఎక్కడ పోయినా కూడా న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం కొంచెం తగ్గుతూ ఉంది. ఎలా? ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జయలలిత అని ఒక నాయకురాలు టాన్సీ అనే ఒక చిన్న విషయంలో ఇరుక్కున్నారు. మనందరికీ తెలుసు. న్యాయ వ్యవస్థ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు చాలా బాగా. ఆమె అందరినీ శాసించే స్థాయిలో ఉన్నా కూడా జయలలితను న్యాయస్థానాలు వాటి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయానికి మించిన ఆస్తులు దాదాపు 10-14 సంవత్సరాలు దాటుతూ ఉంది. మరి ఈ రోజుకి న్యాయ వ్యవస్థ నిద్రపోతుందా, లేకుంటే ఆలోచిస్తూ ఉందా, లేకపోతే రాజకీయ ప్రలోభాలకు ఏదన్నా ఢిల్లీ సంకేతాలకు లోబడి పనిచేస్తుందా అనుమానం ప్రజల్లో ఉంది. నాకైతే లేదు. నాకు న్యాయ వ్యవస్థ పైన ఫుల్ నమ్మకం, చాలా ఎక్కువ నమ్మకం, దృఢమైనటువంటి న్యాయ వ్యవస్థ మంది. కానీ ప్రజల్లో జయలలితకి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం ఆయన అనుకుంటున్నారు. నిజం అబద్ధమా మీరే గమనించండి. కాంగ్రెస్ పార్టీ చాలామందికి ఇప్పటికీ అనుమానమే. కారణం కార్యకర్తలు లేరు, గ్రామాల్లో మీకు నాయకులు లేరు అని అంటున్నారు. ఇది వాస్తవం, నేను ఒప్పుకుంటున్నాను. 2 ప్రాంతీయ పార్టీలపైన విశ్వాసం పోయింది. జగన్ పార్టీ పైన విశ్వాసం పోయింది. తెలుగుదేశం మా మిత్రుడు పైన కూడా విశ్వాసం పూర్తిగా పోయింది. వాళ్ళ ఆఫీసర్లే చెప్తున్నారు. ఏంది ఒక మీటింగ్ పెడితే 5 గంటలు 6 గంటలు ఏందా, 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చా, అరగంటలన్నా పూర్తి చేయొచ్చా, నువ్వన్నా చెప్పబోయాని అంటారు. నేను ఎందుకు చెప్తా, నాకేం వచ్చా. మరి మీటింగులు, మరి ఆయన ప్రతి మీటింగ్కి ₹1 కోటి ఖర్చు అవుతుంది. అడిచ్చేటువంటి పెన్షన్లు 5 లక్షలు 10 లక్షలు ఇస్తూ ఆయన హెలికాప్టర్లు, ఏసీ టెంటులు, ₹1 కోటి తక్కువ లేకుండా 3 రోజులకు ఒక్క మీటింగ్ పెట్టుకుంటున్నాడు.
ఉన్నటువంటి బడ్జెట్లో డబ్బులంతా మీటింగులకు పోతూ ఉన్నాయి. ఈ విధంగా ఉంటే ప్రజల్లో మాత్రం అవిశ్వాసం బయలుదేరింది. భారతీయ జనతా పార్టీ పైన అస్సలు లేదు, తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం పూర్తిగా పోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన ఆయన అనుకుంటున్నాడు, ఆయనకి ఏదో ఒక 5-6 అంచెలు ఆడ ఏడ డూమ్ ఢామ్ అని ఆడ ఏడ టీవీలో ఎగరుతున్నంత మాత్రాన ప్రజల్లో నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ కావాలి రావాలి అనుకుంటున్నారు. ఇది వాస్తవం. మరి ఈ సందర్భంలో మీరు ఏ ప్రశ్నలు వేసినా జవాబులు చెప్పేదానికి మీరు అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఇంకా కష్టాల్లో ఉంది, ఇది వాస్తవం. ధైర్యంగా రాయలేకపోతున్నాయి కొన్ని పత్రికలు. ఎందుకు ఏదన్నా రాసేటువంటి NDTV అని పోయి ఆయన ఫ్రెండ్ పోయి కొనుక్కుంటున్నాడు. ఈ మధ్య మద్రాసుకు కూడా పోయినట్ట ఒక పేపర్ కొనేదానికి. మరి నేను ఎంత కావాల్సి ఉంటే ఇస్తాను, ఇంగ్లీష్ పేపర్ ఇవ్వమని అడిగాడట. నేను పేరు చెప్పటం లేదు, నాకు తెలుసు రహస్యం. ఈ విధంగా ప్రతి మీడియాను కొనేస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి ఒకరిద్దరు పెద్ద కోటీశ్వర్లు. మా చంద్రబాబు నాయుడు గారు మా ఊరు, ఆయన గురించి చెప్పకుండా ఉండలేను. ఏం చేస్తున్నాడో మా బాబు అయితే నాకు తెలియదు. ఏం చేస్తున్నాడు? మొన్న 3 రోజులు పోయి కుప్పంలో ఉండాడు. నేను నెలకు ఒక్కసారి కుప్పానికి పోయి అలవాటు ఉంది, ఎట్టుంది చూద్దామని. బంగారు కుప్పం చేస్తానంటాడు. బంగారు కాదు కదా, కనీసం ఆయన 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, 16-17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ కుప్పం టౌన్లో ఈరోజు దాకా ఒక్క హోటల్ లేదు. బ్రాడీపేటలో 100 హోటళ్ళు ఉన్నాయి. మరి ఆయన చెప్పుకునే బంగారు కుప్పంలో తినేదానికి హోటల్ లేదు. మరి అక్కడ ఉన్నాయి తోపుడు బండ్లు, ఆడపోయి నిలబడి తినాలా. ఇది ఆ కుప్పంలో అభివృద్ధి. మరి రాష్ట్రంలో కూడా 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చానంటున్నాడు. నేను ఏమన్నా నేను 23 జిల్లాలు తిరిగాను. 23 జిల్లాల్లో కనీసం 1 కోటి రూపాయల అభివృద్ధి నాకు కనపడలేదు ఇప్పటిదాకా. ఒక్కటి మాత్రం కనిపిస్తూ ఉంది స్పష్టంగా, చంద్రావతిలో మాత్రం కర్రతుమ్మ చెట్లు కొట్టేశారు. నిన్న కూడా పోయి చూసేదానికి ఆ చెట్లు గిట్లు తీసేసి ఉన్నారు. ఏదో వస్తూ ఉందంటున్నారు, నాకైతే నమ్మకం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆర్థికంగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుకొని మనకు ఆ బడ్జెట్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నారు ప్రతి సంవత్సరం. 70,000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తున్నారు. పోను మిగిలింది 20-30 వేల కోట్ల రూపాయలు. ఇందులో అన్నీ సాధించాలా? ఏంది సాధించేది? పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోతూ ఉంది. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కూడా పోలీస్ యాక్ట్ పెట్టారు, 30 యాక్ట్. మొన్న ఎప్పుడో నేను ఎక్కడికో పోయి నాగార్జున యూనివర్సిటీలో నిలబడితే అయ్యా పోలీస్ యాక్ట్ 30 ఉంది, నువ్వు నిలబడేదానికి లేదన్నారు. అంటే పోలీసులు రాజ్యం వెళ్తున్నారు. ఎక్కడ పోయినా అడుగుతున్నారు ఆ రావణ్ణ గురించి. ఎక్కడ పోయినా ఎవరో ఒక అబ్బాయిని కాల్చి చంపేశాడంట పోలీస్ ఇన్స్పెక్టరు. మరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వెంకటేశ్వరరావు నేను అది విజయవాడలో మాట్లాడుతున్నాడు చేసింది తప్పు అని. ఇలా ఉంది పరిపాలన బాగలేదు అని తెలియజేస్తూ, మా మిత్రుడు కుమారుడు గురించి కూడా నేను చెప్పక తప్పదు, నాకు వాళ్ళంటే మా ఊరు పక్క కాబట్టి. మా మిత్రుడు కుమారుడు మావిగన్ అన్నాడు. అంటే మావిగన్ అంటే మామిడి పండు అనుకున్నాడో ఏందో నాకైతే తెలీదు. ఆయనకు మావిగన్ అంటే ఇష్టం అంట. మరి మావిగన్ కాదు ఈరోజు ఆయన ఈడగడతాడా ఆడగడతాడా అనేది కాదు. ఈరోజు ప్రత్యేక హోదా అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. విభజన చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఇచ్చినటువంటి, పార్లమెంట్లో ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఈరోజు దాకా కూటమి ప్రభుత్వం కానీ మా మిత్రుడు కుమారుడు కానీ సాధించలేకపోయారు. ఒకటి మాత్రం చెప్పక తప్పదు, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్. న్యాయ వ్యవస్థ
పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు న్యాయ వ్యవస్థ, కలీజియం అని దానికి ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ దాంట్లో రాజకీయ ప్రమేయం అనేది ఉండేది కాదు. ఈరోజు న్యాయ వ్యవస్థలో అపాయింట్మెంట్లు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు సిఫారసు చేయాలి. మరి ట్రాన్స్ఫర్లు కూడా ప్రధానమంత్రి, హోంమంత్రి సిఫారసుతోనే జరుగుతున్నాయి. జడ్జిమెంట్లు కూడా మరి ఎలా ఉన్నాయంటే న్యాయ వ్యవస్థ పైన నాకైతే చాలా నమ్మకం, విపరీతమైన నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ పైన. ప్రజల్లో మాత్రం లేదు. ఎక్కడ పోయినా కూడా న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. ఎలా? ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జయలలిత అని ఒక నాయకురాలు టాన్సీ అనే ఒక చిన్న విషయంలో ఇరుక్కున్నారు. మనందరికీ తెలుసు. న్యాయ వ్యవస్థ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు చాలా బాగా. ఆమె అందరినీ శాసించే స్థాయిలో ఉన్నా కూడా జయలలితను న్యాయస్థానాలు వాటి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయానికి మించిన ఆస్తులు దాదాపు 10, 12, 14 సంవత్సరాలు దాటుతూ ఉంది. మరి ఈ రోజుకి న్యాయ వ్యవస్థ నిద్రపోతుందా, లేకుంటే ఆలోచిస్తూ ఉందా, లేకపోతే రాజకీయ ప్రలోభాలకు ఏదన్నా ఢిల్లీ సంకేతాలకు లోబడి పనిచేస్తుందా అనుమానం ప్రజల్లో ఉంది. నాకైతే లేదు. నాకు న్యాయ వ్యవస్థ పైన ఫుల్ నమ్మకం, చాలా ఎక్కువ నమ్మకం, దృఢమైనటువంటి న్యాయ వ్యవస్థ మంది. కానీ ప్రజల్లో జయలలితకి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం ఆయన అనుకుంటున్నారు. నిజం అబద్ధమా మీరే గమనించండి. కాంగ్రెస్ పార్టీ చాలామందికి ఇప్పటికీ అనుమానమే. కారణం కార్యకర్తలు లేరు, గ్రామాల్లో మీకు నాయకులు లేరు అని అంటున్నారు. ఇది వాస్తవం, నేను ఒప్పుకుంటున్నాను. 2 ప్రాంతీయ పార్టీలపైన విశ్వాసం పోయింది. జగన్ పార్టీ పైన విశ్వాసం పోయింది. తెలుగుదేశం మా మిత్రుడు పైన కూడా విశ్వాసం పూర్తిగా పోయింది. వాళ్ళ ఆఫీసర్లే చెప్తున్నారు. ఏంది ఒక మీటింగ్ పెడితే 5 గంటలు 6 గంటలు అయిందా, 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చా, అరగంటలన్నా పూర్తి చేయొచ్చా, నువ్వన్నా చెప్పబోయాని అంటారు. నేను ఎందుకు చెప్తా, నాకేం వచ్చా. మరి మీటింగులు, మరి ఆయన ప్రతి మీటింగ్కి ₹1 కోటి ఖర్చు అవుతా ఉంది. అడిచ్చేటువంటి పెన్షన్లు 5 లక్షలు 10 లక్షలు ఇస్తూ ఆయన హెలికాప్టర్లు, ఏసీ టెంటులు, ₹1 కోటి తక్కువ లేకుండా 3 రోజులకు ఒక్క మీటింగ్ పెట్టుకుంటున్నాడు. ఉన్నటువంటి బడ్జెట్లో డబ్బులంతా మీటింగులకు పోతూ ఉన్నాయి. ఈ విధంగా ఉంటే ప్రజల్లో మాత్రం అవిశ్వాసం బయలుదేరింది. భారతీయ జనతా పార్టీ పైన అస్సలు లేదు. తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం పూర్తిగా పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన ఆయన అనుకుంటున్నాడు, ఆయనకి ఏదో ఒక 5-6 అంచెలు ఆడ ఏడ డూమ్ ఢామ్ అని ఆడ ఏడ టీవీలో ఎగరుతున్నంత మాత్రాన ప్రజల్లో నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ కావాలి, రావాలి అనుకుంటున్నారు. ఇది వాస్తవం. మరి ఈ సందర్భంలో మీరు ఏ ప్రశ్నలు వేసినా జవాబులు చెప్పేదానికి మీరు అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. నాకు తెలీదా దీని గురించి. నిజం చెప్పమంటావా? నాకు మంచి ఫ్రెండ్ ఆయన. నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు ఆయన హౌస్ సర్జను. ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను డబ్బు అడిగేవాడు. నేను అప్పుగా ఇచ్చేవాడిని, తిరిగి ఇవ్వలేదు నాకు. మంచి ఫ్రెండ్. అయితే మీ ఇద్దరం బాగా ఉండేవాళ్ళం. మా ఇద్దరికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన దగ్గర మీ ఇద్దరం నమస్కారం చెప్పి వచ్చేవాళ్ళం. ఉన్న వాస్తవాన్ని నేను చాలాసార్లు చెప్పా.
ఒక రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలు. ఈరోజు హైదరాబాద్లో రాజధాని ఉంది, మరి బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది. 1000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. చాలా బ్రహ్మాండమైనటువంటి సచివాలయాన్ని కట్టాడు కేసీఆర్. మరి సచివాలయానికి 1000 ఎకరాలు చాలు. మా మిత్రుడు 1,00,000 ఎకరాలు తీసుకున్నాడు, అనవసరం. మరి సచివాలయం కట్టుకునేదానికి, రాజధాని కట్టుకునేదానికి మా రాఘవులు గారు చెప్పారు, కామ్రేడ్ రాఘవులు గారు, 1000 కోట్లు చాలు మిత్రమా అని. దానికి 1,00,000 కోట్లు అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. కొంచెం లైన్ తప్పుతున్నట్టు అనిపిస్తాం. ఇటీవలి కృష్ణ యూట్యూబర్ను రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అందుకే రాజ్యాంగాన్ని రక్షించండి అని నేను వచ్చాను. నిన్ననే నా ప్రక్కనే డీజీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతుంటే విన్నా. అది అధికారంలో ఉన్నప్పుడు విశాల హృదయం కావాలి. విశాల హృదయం కాకుండా సంకుచిత భావాలతో ముందుకు వెళితే నష్టాలు వస్తాయి. చాలా విశాల హృదయంతో పోవాలి, పోయి తీరాలి. ఎవరన్నా తిట్టినా కూడా తిట్టేరులేని అనుకొని పోతూ ఉండాలి, కానీ కక్ష సాధింపులు ఉండకూడదు రాజకీయంలో. అయ్యా, అది జరిగి ఉండకూడదు, దుర్మార్గం. పోలీసు ఈ మధ్య మరీ ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు. అది ఆ చిన్న గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు. ఇదంతా మంచిది కాదు భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ప్రేమించే మనస్తత్వం ఉండాలి. శత్రువును కూడా లేకుంటుంటే ప్రతిపక్ష పార్టీలను కూడా. ప్రతిపక్ష పార్టీలను చంద్రబాబు నాయుడు పిలిచినట్టు నేను ఎక్కడా వెళ్ళలేదు ఇప్పటిదాకా. పిలవాలా, తెలుసుకోవాలా, వాళ్ళు తిట్టినా తిట్టించుకోవాలా, చేత అయింది మంచి పని చేయాలి. ఏమీ లేదు. ప్రతిపక్షాలకి పాలక పక్షానికి అంత దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కొంత ఆయనకు ఏందో నాకైతే తెలియదు. 19 ఏళ్ళు రేపో మాపో పూర్తి చేయబోతున్నాడు. ఏం సాధించాడో నాకైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్కి నాకైతే ఎక్కడా కనపడటం లేదు అభివృద్ధి అనేది. అయ్యా, మొన్న నేను కర్నూలుకి వెళ్ళా, పార్టీ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ కూర్చున్నాను, అందరూ కలిశారు. ఇప్పుడు ఏంటంటే భారత రాజ్యాంగం అనేది ఇదొక కొత్త ఆలోచన. నేను మల్లికార్జున ఖర్గేతో మాట్లాడితే ఆయన చాలా చాలా నర్వస్గా ఫీల్ అయ్యాడు, ఏమైపోద్దా ఈ రాజ్యాంగం అని. మరి మా పార్టీ మాది, మా సొంతం అది, దాంట్లో ఏముండదు. అయ్యా అయ్యా పార్టీ అధికారంలో 100 సార్లు సవరించింది. వాళ్ళు 30 బీజేపీ 15 నెలల్లో 30 సార్లు సవరించారు. మీకు వాళ్ళకి ఏం తేడా? అయ్యా, మేము సవరించిందల్లా చాలా మంచి పనులు చేశాం. మరి వెనుకబడిన వర్గాలకు 27% రిజర్వేషన్లను మేము రాజ్యాంగ సవరణ చేసి ఇచ్చాం. దానివల్ల 50% మంది బాగుపడ్డారు. వేల మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు అయ్యారు. ఈరోజు ఎంతోమంది వెనుకబడిన వర్గాలకు ఐఐటీలోను, ఐఐఎంలోను సీట్లు వస్తున్నాయి. దాని కొరకు మేము రాజ్యాంగ సవరణ చేశాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. వాళ్ళు చేసేది ఏంది? భారత రాజ్యాంగాన్ని బుట్టలో వేసేదాన్ని చూస్తున్నారు. వాళ్ళకి అసలు రాజ్యాంగం చదివారా అని నేను అడుగుతున్నా. నేను 30-40 సార్లు చదివాను భారత రాజ్యాంగాన్ని. ఎంత బాగుంటుంది, ఎంత గొప్పది అది. చదివేటప్పుడల్లా ఎంట్రుకలు లేస్తుంటాయి. అబ్బా, ఇంత గొప్ప రాజ్యాంగమా మంది అది. మరి ఈ పరిస్థితుల్లో మేము చేసినవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. తప్పు ఉంటే మీరు చెప్పండి, మేము సవరించుకుంటాం. వాళ్ళు చేసే అన్నిట్లో తప్పులు ఉన్నాయి. రేపు తప్పు చేయబోతున్నారు జూలై చివరిలో. దీనివల్ల దేశం ప్రమాదంలో పడబోతుంది. చాలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత 150 కోట్ల మంది ప్రజలందరి పైన ఉంది.
ఏపీ అధ్యక్షులు మారుతారనే వార్త వస్తుంది. అయ్యా దీనిపైన నాకు నమ్మకం లేదు, నేను ఆలోచించను ఒక్క క్షణం కూడా. మీకు అప్పగిస్తే బాధ్యత స్వీకరిస్తారా? అయ్యా నేను ఆలోచిస్తాను. పిసిసి ప్రెసిడెంట్ ఏముంది అక్కడ, ఏమీ లేదు. నేను దానికంటే ఎక్కువ చేస్తాను. నాకు 1990లోనే రాజీవ్ గాంధీ ఇస్తా అన్నాడు. 90లోనే, 89లో ఆయన అధికారం దిగిన తర్వాత 1990లో నాకు ఇస్తానంటే అప్పుడు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఆయన ఇద్దరం ఒకటే ప్రాంతం అని తెలంగాణ వాళ్ళంటే నవ్వి ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పి హనుమంతరావు గారికి ఇచ్చారు. అది ఏముంది అక్కడ, ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, నా పని నేను చేస్తా పోతుంది.